ఈ సెల్ఫ్‌ను చూస్తే మీకు కూడా ఒకటే డౌట్ వస్తుంది. ఇంత పెద్ద కబోర్డ్‌ను ఎన్ని కంపార్ట్మెంట్స్‌గా ఎందుకు చేశారు? కానీ అసలు విషయం ఏంటంటే ఒక్కో స్పేస్‌ను ఒక్కో అవసరాన్ని బట్టి దృష్టిలో పెట్టుకొని డిజైన్ చేశాం. ఇప్పుడు ఇది కేవలం సిమెంట్ స్ట్రక్చర్ మాత్రమే. ఫెన్సింగ్ పూర్తయ్యాక ఇదే కబోర్డ్ మొత్తం లుక్‌ను మార్చేస్తుంది. అసలు ఫైనల్‌గా ఎలా కనిపించబోతుందో ఊహించగలరా? అదే చూడాలంటే ఈ వీడియోను చివరి వరకు చూడాల్సిందే తప్పకుండా. వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, అదేవిధంగా ఫాలో చేయండి. హలో ఫ్రెండ్స్, మీరు చూస్తున్నది చిల్డ్రన్ బెడ్రూమ్ సిమెంట్ సెల్ఫ్. ఈ సిమెంట్ సెల్ఫ్ ఎందుకు ఇలా చేసామో, ఏ విధంగా చేసామో, ఎంత ఖర్చు అయింది, ఏమేమి మెటీరియల్ వాడామో అనే విషయం మొత్తం మీరు పూర్తిగా తెలుసుకోవాలనుకుంటే ఈ వీడియోను చివరి దాకా తప్పకుండా చూడండి. ఈ వీడియో చివరిలో ఎంత ఖర్చు అయింది, ఏమేమి వాడామో, ఏమేమి మెటీరియల్ చేసామో అంతా కూడా చెప్తాను తప్పకుండా. సో ఫస్ట్ వచ్చేసి మనకి ఇచ్చిన రూమ్ ప్రకారం దానికి ఆ డయాగ్రామ్ వేసుకొని, సో మన మార్కింగ్ ప్రకారం మనకి ఇచ్చిన మార్కింగ్ ప్రకారం చిల్డ్రన్ బెడ్రూమ్కి ఎట్లా సెల్ఫ్ సెట్ అవుతుందో ఆ విధంగా వాళ్ళు మనకి డయాగ్రామ్ ఇచ్చారు హౌస్ ఓనర్స్. దాన్ని బట్టి మనం చిల్డ్రన్ బెడ్రూమ్కి సెట్ అయ్యే సెల్ఫ్ దానికి తీయడం జరిగింది. సో దాన్ని బట్టి మనం హోల్స్ వేసుకోవడం జరుగుతుంది ఫస్ట్. తర్వాత మనం ఏదైతే మనకి స్టీల్ రాడ్ ఇచ్చారో ఆ స్టీల్ రాడ్ మొత్తం కూడా కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న తర్వాత మనం మొత్తం కూడా కరెక్ట్ కొలతలకి లెవెల్కి ఎత్తుకోవడానికి నిలువు పిన్నులు అడ్డ పిన్నులు మొత్తం కూడా మనం కట్టేసుకోవాలి. సలాగ మొత్తం అలా వేసుకోవాలి. సో అలా వేసుకున్న తర్వాత ఏదో ప్రకారం మన మాల్ తోటి మన రేషియోలో తగ్గట్టుగా మెత్తుకోవాలి. మెత్తుకున్న తర్వాత ఫినిషింగ్ చేయాలి. అయితే మనకేంటంటే ఇక్కడ ఓన్లీ కోణాల వరకే ఈ పని ఉంది. సో ఈ కోణాల వరకు మాత్రమే ఈ పని ఉంది. ఇక్కడ మనం కోణాల వరకు పెడతాం. కోణాల తర్వాత మేస్త్రి వాళ్ళు చేసుకుంటారు ఫెన్సింగ్ మాత్రం. సో ఫెన్సింగ్ మనం ఇక్కడ చేయలేదు. దయచేసి ఫెన్సింగ్ కావాలి అంటే వేరే వీడియోలో తప్పకుండా ఉంది ఫెన్సింగ్. సో అక్కడికి వెళ్ళి మీరు చూడగలరు. అదేవిధంగా మన ఎండ్ కార్డ్స్లో కూడా ఉంది, ఐ కార్డ్స్లో కూడా వస్తుంటాయి ఈ వీడియోలు కూడా. సో తప్పకుండా అక్కడికి వెళ్ళి చూడొచ్చు. అయితే మనకి ఇక్కడ మెటీరియల్ ఏమేమి మెటీరియల్ పడుతుంది ఇప్పుడు చెప్తాను. ఫస్ట్ స్టార్టింగ్ వచ్చేసి మనకి స్టీల్ రాడ్ 6 mm లేదా 8 mm, మ్యాక్సిమం 90% అంటే మనం 6 mm స్టీల్ రాడ్ వాడతాము. సో ఇది కిలో వచ్చేసి 50-60 రూపాయలు ఉంటుంది కిలో వచ్చేసి. అదేవిధంగా మనకి సిమెంట్ వచ్చేసి ఒక 4-5 కట్టల సిమెంట్ పడుతుంది. ఒక 10 సంచి వచ్చేసి మనకి ఇసుక పడుతుంది. ఆ తర్వాత వచ్చేసి మనకి పేపర్లు కూడా ఒక 2-3 కిలోల పేపర్లు పడతాయి. ఆ పేపర్లతోటి మన సిమెంట్ పొడి మొత్తం కలిపి మెత్తేసి సన్ని మెత్తడం ఎలా అయితే మొత్తం మీకు ఇక్కడ చూపిస్తాను. సో ఆ విధంగా మనం మొత్తం కూడా మెత్తేసి ఒక 1 day లేదా 2 days మొత్తం కూడా క్యూరింగ్ చేసుకోవాలి. క్యూరింగ్ చేసుకున్న తర్వాత మనం ఖాళీ సిమెంట్ తోటి వాటర్ తోటి కొనాలు పెట్టాలి. ఎందుకంటే మనం వాటర్ తోటి కొనాలు పెడతామంటే మనకు చూడడానికి కూడా లుక్ కూడా బాగుంటుంది. అదేవిధంగా ప్రీమియం కొంత స్ట్రాంగ్గా బలంగా చాలా గట్టిగా కూడా ఉంటాయి. మనం గొడుగైతే ఈ విధంగా ఏదైనా పంపు టీ పెట్టుకుంటాం, ఆ విధంగా మనం కొత్త సిమెంట్ తోటి మనం కోణాలని పెట్టుకుంటాం. అందుకని చెప్పేసి మన లైఫ్ లాంగ్ స్ట్రాంగ్గా ఉంటాయి. అదేవిధంగా మనం ఏంటంటే వుడ్ కబోర్డ్ కంటే కూడా ఇవి మెయింటెనెన్స్ తక్కువ ఉంటుంది. మెయింటెనెన్స్ చాలా అంటే చాలా తక్కువ ఉంటుంది ఈ సిమెంట్ కబోర్డ్. సో అందుకని చెప్పేసి ప్రతి ఒక్కరు కూడా ఈ సిమెంట్ కబోర్డ్స్కి ప్రతి ఒక్కరు కూడా మొగ్గు చూపుతారు. సో ఈ విధంగా మన సిమెంట్ కబోర్డ్ అయితే కంప్లీట్ అవ్వడం జరిగింది ఫ్రెండ్స్. అయితే ఇప్పుడు మీకు చెప్పింది అయితే అర్థమైంది అనుకుంటాను. సో మీకు అర్థం కాకపోతే కామెంట్లో మెసేజ్ పెట్టండి. ఇప్పుడు మీ చిల్డ్రన్ బెడ్రూమ్లో కానీ ఇంకా మీరు కడుతున్న బిల్డింగ్లో చిల్డ్రన్ బెడ్ ఏ విధంగా సెట్ చేసుకోవాలి, అక్కడ సెల్ఫ్ ఏ విధంగా సెట్ చేసుకోవాలి, ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ మేము పెట్టాము. అంతే మనకి అక్కడ ఏంటంటే ఇక్కడ మన హ్యాంగర్స్కి బట్టలకి బుక్స్ పెట్టుకోవడానికి, చిన్న పిల్లలు బ్యాగ్స్ పెట్టుకోవడానికి పెద్దగా కొన్ని చిన్నగా కొన్ని డబ్బాలుగా లాగర్గా కొన్ని బట్టలు పెట్టుకోవడానికి అన్ని విధాలుగా సెట్ చేసాము. సో అందుకని చెప్పేసి ఈ సిమెంట్ సెల్ఫ్ వచ్చేసి మనకి ఆ విధంగా సెట్ అయింది, సెట్ చేసాము. ఓకే ఫ్రెండ్స్, మీకైతే అర్థమైంది అనుకుంటున్నాను. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, ఫాలో చేయండి. అదేవిధంగా మీ ఫ్యామిలీకి ఫ్రెండ్స్కి షేర్ చేయండి తప్పకుండా. చాలామంది చూస్తున్నారు, కొత్త వాళ్ళు చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయడం లేదు, అదేవిధంగా ఫాలో చేయడం లేదు, లైక్ చేయడం లేదు. దయచేసి లైక్ చేయండి, కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఓకే బై ఫ్రెండ్స్, మరలా తప్పకుండా వేరే వీడియోలో కలుసుకుందాం. అప్పుడు బై. హలో.